గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. And this show sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. అండ్ ఈరోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పకూడదు, ఇద్దరు గెస్ట్లు వస్తున్నారనమాట. స్ప్రింగ్ టీమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఇంట్రో ఇస్తే వాళ్ళ గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తన స్టైలిష్ డాన్సులతో ఎప్పుడు అదే జోరు, అభిమానుల్లో హుషారు. తన డాన్స్ తో ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్న ద సూపర్ క్వీన్ స్మృతిక అలియాస్ చిన్ను అంటే మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటా. ప్లీజ్ వెల్కమ్. సూపర్. నిజంగా ఈ అమ్మక ప్రేమతో షో వల్ల ఎంతో మంది అమ్మలు బయటికి రాని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు అనమాట. సో వీళ్ళ పిల్లల్ని ఎంతో టాలెంట్ ఉండి బయటికి తీసుకొస్తున్నాం. ఇలాంటి అమ్మల్ని చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఎప్పుడు సెలబ్రిటీస్నే చేస్తారా పెద్ద పెద్ద వాళ్ళని, మాలాంటి వాళ్ళని చేయరా అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఎంతోమంది యంగ్ టాలెంట్స్ని మేము మీకు మళ్ళీ కెమెరా ద్వారా వాళ్ళ కుటుంబాలను పరిచయం చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా. నెల్లూరులో ఎంతమంది కళాకారులు ఉంటారని మాకు తెలియదు. కూర్చోండి ప్లీజ్. సో ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోలో ఇద్దరు పిల్లలతో బయటకు వచ్చారనమాట. ఇప్పటి వరకు స్ప్రింగ్ టీమ్ అంటే మేమేదో శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటమే. ఫస్ట్ టైం ఇలా ఒక షోకి అమ్మతో వచ్చింది మీరు కూడా ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుందిరా? హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ ఎక్కడికి రాదు, మాతో ఈవెంట్స్ కి రావటమే కష్టం. ఎప్పుడో లాంగ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే గ్రేట్. గ్రేటేనా? ఓ నీ పేరేంట్రా? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి అలియాస్ నీకు కూడా ఏమైనా ఉందా చిన్నులాగా? కళ్ళు అంటారా? ఓ సో నీకు ఎలా అనిపిస్తుంది అమ్మతో ఇలా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఇద్దరిలో సైలెంట్ ఎవరు అంటే బాగా పెద్ద పాపే. తినే సైలెంటా? సో చిన్ను నిజంగా మీ ఇద్దరిని ఎలా చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ని చూడటం, పొలిటీషియన్స్తో చేయటం అంతా రొటీన్ అనిపించింది. బట్ ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్స్ని చూస్తుంటే ఓ మై గాడ్, ఇంతమంది వచ్చేసారా, ఇంత టాలెంట్ ఉందా వీళ్ళకి, పేరెంట్స్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారా, వీళ్ళని కదా మనం ప్రపంచానికి చూపించాల్సింది. పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా చిన్న ఏజ్లో ఎంత సక్సెస్ తీసుకుంటున్నారు మీరు అనేది అట్లీస్ట్ ఇప్పుడున్న యూత్ తెలియాలి, ఇన్స్పైర్ అవుతారు కొంచెం. ఏం చెప్తావు అంటే చాలా తక్కువ అమ్మాయిలను ఎంకరేజ్ చేయటం, అండ్ దట్ టు డాన్స్ ఫీల్డ్. అమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కదా, ఏం చెప్తావు అమ్మకి? అంటే ఫస్ట్ అక్క ఈ ఫీల్డ్కి వచ్చింది చిన్న అంటే ఇష్టంతో. బయటకు వెళ్తూ ఉంటే ఒక బోర్డు చూసి ఇష్టంతో నేర్పించింది. ఇప్పుడు మాకు అదే కంటిన్యూ. అంతే. అంటే డాడీ లేరు, నేను మమ్మీ అక్కే. ఓకే. ఇంకా మేము బతకాలి అంటే ఇలా ఈవెంట్స్ చేసుకొని బతకాలి. ఎప్పటి నుంచి చేస్తున్నారా ఈవెంట్స్? 2.5 years. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ మీకు? 22. 20 years నుంచి స్టార్ట్ చేశారు. డాన్స్ నేర్చుకున్నారా ఎక్కడైనా? స్టార్టింగ్ డాన్స్ క్లాస్లో నేర్పించారు. సో ఇంకా అలా స్టార్ట్ చేశారు. ఎవరు డాన్స్ నేర్పించలేదా? డాన్స్ మాస్టర్ నేర్పించారు. డాన్స్ మాస్టర్ నేర్పించారు, ఇంకా నేర్చేసుకున్నారు అనమాట ఈవెంట్స్కే ఇంకా మొత్తం. అమ్మ అంటే ఇంత చిన్న పిల్లల్ని చిన్న ఏజ్లోనే ఇలా డాన్సర్స్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మామూలుగా ఇష్టంగా నేర్పించాను, డాన్సర్స్ అని చేయాలని లేదు. ఓకే. కాకపోతే ఇంకా అలాగా పరిస్థితుల వల్ల బాగా ఈవెంట్స్ అలవాటైపోయి అట్లాగా చేస్తాం మనీ కోసం. అంతే. ఇద్దరిలో ఎవరికి బాగా పేరు వచ్చింది? తనకే. బట్ కళ నేర్చుకుంది అక్క దగ్గర, చెల్లెలకే పేరు వచ్చేసింది. ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటావా చెల్లెలకి మంచి పేరు వచ్చింది నాకన్నా? నిజం చెప్పు. అలా ఏం లేదు, ఫీల్ అవుతుంది, కుళ్ళుకుంటది. లైక్ మీ ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, 3 months అవుతుంది మీ ఇద్దరం మాట్లాడుకొని. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం నేమ్ వచ్చిందంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ పెరిగి వాళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు, వాళ్ళు బాగా చూసుకోవాలని ఉంటుంది. అలా మమ్మీ నాతో ఉంటుందని ఆ అమ్మాయికి నేనంటే కొంచెం కోపం.
ఇప్పుడు మీ ఇద్దరు 3 months నుంచి మాట్లాడుకోవట్లేదా ఈ షో కోసం? లేదు మాట్లాడుకో. ఇప్పుడు కూడా మాట్లాడుకోవట్లేదు. మమ్మీ మా ఇద్దరి మధ్యలో మా మమ్మీ అప్పుడప్పుడు అలాగే ఇప్పుడు ఏమన్నా చెల్లెలకి చెప్పాలనుకుంటే ఎలా చెప్తా? చెప్పు ఒకసారి. మా దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. ఫీజులు ఎగిరిపోయింది నాకు. ఫస్ట్ ఒక షోకి వచ్చి 3 నెలల నుంచి నేను దాంతో మాట్లాడట్లేదు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు 6 నెలలు అప్పుడప్పుడు మాట్లాడుకోరు, అసలు ఎక్కువ మాట్లాడుకోరు. ఓకే, మీకు బాగా అనిపించదా ఇట్లా ఉంటున్నారు? అనిపిస్తుంది, అది జోక్ గా ఉంటారు, నవ్వుకుంటారు. మమ్మీ ఏడ్ చేస్తుంది కూడా కొన్నిసార్లు. బొట్లు కూడా ఇచ్చుకుంటా. అంటే నేను తగ్గుతా, తను అసలు తగ్గదు అనమాట. తను చూస్తుంటే అలా అనిపించట్లేదు మరి? బయటకు అలా ఉంటది, లోపలంతా వేరు. ఇదేంట్రా బాబు. ఇప్పుడు కలిసి డాన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు డాన్స్ వేస్తాం కానీ మాట్లాడుకోం. అంటే నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడు. ఇది ఇప్పుడు వెళ్ళి మాట్లాడు చూద్దాం. నాతో ఇంటూ మాట్లాడట్లేదు. అంతే, అలా నవ్వుతుంది, ఏం మాట్లాడదు అసలు. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఈ షోలో మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, నేను చూడాలి ఇప్పుడు. అంటే తను నన్ను ఎలా అంటే అలా మాట్లాడుతుంది, అది నాకు నచ్చదు. అవునా? ఎందుకు అలా మాట్లాడతావు అక్కతో? అంటే నేను ఏం అంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడు. అది నీకు నచ్చదు? తనకి ఇప్పుడు ఏదైనా డ్రెస్ చూసిందంటే అది ఖచ్చితంగా కావాలనే అంటది. అది కొనగలుగుతామా లేదా ఏం ఆలోచించదు. అప్పుడు నేను వద్దు అని కొంచెం తిడతా. అది అలా తను అసలు ఏమంటే తనకి రెస్పెక్ట్ అక్క అని విలువ ఇవ్వాలి అంట. ఓకే, అంటే అక్క చెల్లి అన్నాక అలా క్లోజ్ గా ఉండి అన్ని చెప్పాలి కదా. అది వద్దు మమ్మీ కొనలేదు అలా కూడా చెప్పకూడదు. నేను కొనుక్కుంటా నీదేంది అలా అలా మాట్లాడుతుంది. ఓకే, అంటే ఇద్దరు ఆడపిల్లలేనమ్మా మీకు? ఇద్దరు. ఎలా అనిపిస్తుంది అంటే ఒక కుటుంబాన్ని గడవటం కోసం ఇద్దరు ఆడపిల్లలు ఏదో డాన్స్ నేర్చుకొని అదే జీవనోపాధిగా మిమ్మల్ని పోషిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఏమనిపిస్తుంది ఒక అమ్మగా మీకు అసలుకి? కొన్నిసార్లు బాధ వేస్తుంది, స్టేజీ మీద చూసినప్పుడు కష్టపడతా ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా అయిపోద్దేమో, గుండె అయిపోద్దేమో, అప్పుడు నా పరిస్థితి ఏంది, చాలా ఫీల్ అవుతుంటా కొన్ని విషయాలు. చదివించకుండా ఇలా చేసేసాను నేను పొరపాటు. అందరు చదువుతూ ఉంటారు కదా ఉద్యోగాలు, అలాగా ఆ ఏజ్లో చేసుంటే బాగుండేది అనిపించేది. చాలాసార్లు ఏడ్చున్నాను కూడా. ఓకే, వీళ్ళిద్దరు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, అలాగా. అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు, చిన్న ఏజ్ 20-22, కింద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చొనే ఉంటారు, కొన్ని ఈవెంట్లలో వింటూనే ఉంటారు. యాజ్ ఏ మదర్గా ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది అసలుకి? ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కింద వింటా ఉన్నాను. అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది. ఏం చేస్తే బయటికి రాగలుగుతామా అన్న ఫీలింగ్ అనమాట. ఓకే, అంటే తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ చేయాలంటే ఎంత గుట్ట డబ్బులు ఉండాలి కదా. ఈ అమ్మాయి కష్టపడితేనే చేయాలన్నమాట. ఎట్లా మానిపించాలా తెలియట్లేదు, ముందు వెనక ఏమీ సపోర్ట్ లేదు. అందుకోసం చాలా బాధ వేస్తుంది అమ్మాయి చేసేటప్పుడు, వెనక నుంచి వినేటప్పుడు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని కూడా మళ్ళీ ఏమన్నా అంటారేమో అనిపిస్తుంది. చిన్ను, అంటే చదువు నీకు ఇష్టం లేక చదువుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చావా, లేకపోతే రీజన్ ఏంటి డాన్సింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి నువ్వు? అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, తనకి ఇంట్రెస్ట్ లేదు. తను ఇంట్రెస్ట్ లేక ఆపేసింది. నాకు డాన్స్ కన్నా ఎక్కువ చదువు ఉండేది చిన్నప్పుడు. కానీ ఇంకా డాడీ లేరు, ఇంకా ఇప్పుడైతే డాన్సే ఇష్టం. ఎందుకంటే మా డబ్బులతో అంటే మేము కష్టపడి మమ్మీని పెంచే అంత ఉందని చాలా హ్యాపీగా ఉంది. చదువు లేదని ఎంత బాధ ఉందో ఇప్పుడు ఆ బాధ అంతా లేదు. ఓకే, ఏం చదువుకున్నావురా? 9th లోనే ఆపేసా. కానీ చదువు అంతే ఇంట్రెస్ట్ ఉంది, చదువుకోవాలని. మమ్మీ ఫుల్ సపోర్ట్. కానీ ఈ 2 స్కూల్లో ఎలా అంటే 10th కదా, తర్వాత 10th అంటే ఏ స్కూల్లో సపోర్ట్ చేయలేము అమ్మ మేము అనేసారు. అంటే ఒకటి డాన్స్ అయినా ఉంచుకో లేదా స్టడీ అయినా నీ ఇష్టం ఉండాలి. ఇంకా మాకు ఆ టైంలో కష్టాలన్నీ ఉండటం వల్ల. నువ్వేం చదువుకున్నావు? 9th. ఇద్దరు 9th. అంటే మీకు చదివించే స్తోమత లేక ఆపేశారమ్మా? ఫస్ట్ అదే, మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు అమ్మాయికి. ఈ పాపకు ఉంది కానీ స్కూలు ప్రోగ్రామ్స్ కంటిన్యూ ఉంటాయి, కష్టమైపోతా ఉంది, ఫీవర్ వచ్చేస్తా ఉంది, అందుకని ఆపిచ్చేస్తాను. ఏం చేస్తారు చిన్న నాన్న, ఏం చేస్తుంటారు అసలుకి? ఏం చేయరు, ఏమేం చేస్తే మా దగ్గరే ఉండేవాళ్ళు కదా.
అంటే తెలీదు మాకు, కానీ మా దగ్గర లేరు కాబట్టి నాకు తెలిసి ఏం చేయరు, ఖాళీగానే ఉంటారు బయట. అసలు నాన్న మీ ఇద్దరికి ఊహ ఉన్నప్పుడు లేరా? ఉన్నారు, తనకి 5 years దాకా కూడా ఉన్నాడు. ఉన్నారమ్మా? తను పుట్టేంత వరకు మాతోనే ఉన్నారు, తర్వాత నుంచి లేరు. ఓకే. నాకు అసలు తెలీదు డాడీ ప్రేమ అంటే, తెలియదు అసలు డాడీ అంటే కూడా తెలియదు. తెలుసు, చూశాను, కానీ డాడీతో ఇలా ఉంటుంది అందరు అంటారు కదా, నాన్న అమ్మాయిలకి ఎక్కువ డాడీ అని. నాకు మా మమ్మీయే డాడీ, నాకు అన్ని మా మమ్మీ. బట్ డాడీ దూరంగా ఉన్నారు, చూడలేకపోతున్నా ఉన్న ఫీల్ అయితే ఉంటుందా? నాకు లేదు అస్సలకి. నీకు గుర్తుంది కాబట్టి నానంటే నీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా? లైట్గా ఎప్పుడైనా. ఎందుకమ్మా ఏంటి ఇద్దరు పిల్లల్ని, అంత మంచి ఆడపిల్లలు ఎందుకని అంటే వాళ్ళకి తెలియకుండా ఆయన ఉండటం అంటే ఏమని చెప్తారు మీరు మదర్గా? అంటే సరిగ్గా పట్టించుకోరు ఫస్ట్ నుంచి, ఇంకా నేనే దూరంగా వచ్చేస్తాను. ఆయనకి ఫ్యామిలీని చూసే ఇది లేదు, ఉండుంటే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. ఎన్ని చెప్పినా మారు, అందుకని వదిలేస్తాం. కష్టపడుతూ పిల్లలు మీరే? ఈ పాప చిన్నప్పటి నుంచి కష్టపడుతూ అయ్యే డబ్బులతో అట్లాగే గడుపుకుంటా వచ్చాం. ఎక్కడమ్మా సొంత ఊరు మీద? నెల్లూరే. నెల్లూరే. ఇద్దరులో ఎవరు బాగా చూసుకుంటారు అమ్మని? ఇద్దరే. నువ్వేనా? ఆ పాపకి ఎక్కువ టైం ఉండదు. ఓకే. ఎప్పుడు ప్రోగ్రామ్స్ కింద నుంచి వచ్చి నిద్రపోయి మళ్ళీ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర పెరిగా అనమాట, అందుకని నాకు వీళ్ళిద్దరు బాగా ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. నాకంటే కొంచెం ఎక్కువ. నాకే మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం. అవునా? ఎక్కువ బాధ పెడుతుంది, కానీ నన్ను అంటది, మమ్మీ నువ్వే నన్ను ఎక్కువ బాధ పెడతావు. ఏ విషయంలో? మమ్మీ కూడా తనంటేనే ఇష్టం. అవునా? కానీ అందరు అడిగితే 2 కళ్ళు, నాకు 2 అంటే ఇష్టం అలా చెప్తారు. అంతే చెప్తారు కదా అమ్మలు. కానీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పెరిగావు నువ్వు? అప్పుడు ఎంఐతో ప్రోగ్రామ్స్కి వెళ్తా ఆ పాపని వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళేదాన్ని. 19 రోజులు పాపని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళి ప్రోగ్రామ్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చి అట్లా కొన్ని రోజులు ఉంది. కొన్ని రోజులు కంటిన్యూగా వాళ్ళ దగ్గరే 3 years దాకా ఉంది. అంటే చిన్న ఏజ్లోనే బిడ్డలు స్టేజ్లు ఎక్కి ఎట్లా అంటే అట్లా డాన్స్ చేస్తూ నలుగురు అంటున్నప్పుడు అమ్మగా ఎన్నిసార్లు ఏడ్చుంటారు మీరు? బాధపడ్డానండి చాలాసార్లు. ఒక్కోసారి అయితే చనిపోవాలనిపించింది పరిస్థితుల వల్ల. మళ్ళీ నా వల్ల వాళ్ళిద్దరూ ఎందుకు అట్లా అయిపోవటమని చాలా బాధలు పడ్డా. అమ్మ అయితే ఇచ్చిన 300తో 500తో అట్లాగే జరుపుకుంటా వచ్చాను. ఎవరు సపోర్ట్ లేరు, కానీ ఉంది మా వాళ్ళకంతా సపోర్ట్ లేరు. సింగిల్ పేరెంట్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో, అండ్ తల్లి లేకపోతే ఇంకా చాలా కష్టం ఆడపిల్లలకి. కానీ మీరు వాళ్ళిద్దరూ అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అందుకనే ఉన్నా, అన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ గురించే ఉన్నా, కానీ చనిపోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంట్లో ఎవరు అమ్మని ఏడిపించకుండా బాగా చూసుకునేది మీ ఇద్దరు అసలుకి? ఎక్కువ తనే ఏడిపిస్తుంది మమ్మీ. తనే ఏడిపిస్తుందమ్మా? అమ్మకి సారీ చెప్పు. చెప్పు, నేను ఏడిపిస్తాను. అమ్మాయి ఏడిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది మీరు లోపల ఎంత బాధ ఉందో మీకు. మీ ఇద్దరు చూస్తేనేమో ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, మాట్లాడుకోకుండా ఉంటాం. కానీ మీకోసం బతికే అమ్మ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? మా మమ్మీ, ఇలాంటి మమ్మీ దొరకటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నేను ఎన్ని చేసినవన్నీ భరించి చాలా సపోర్ట్ చేశారు. నిజంగా చాలా లక్కీ నేను ఇలాంటి మమ్మీ దొరకటం. తన్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలని నా కోరిక. చిన్ను, మీ ఇద్దరు ఎలా ఉంటే అమ్మ హ్యాపీగా ఎలా ఉంటుంది అసలుకి? ఈ షో ద్వారా కలవరా మీ ఇద్దరు అమ్మ కోసం? ప్రామిస్ చేయండి అమ్మకి ఇద్దరు. నేను మాట్లాడతాను. మీకు నాలుగు కష్టాన్ని లేకుండా చేస్తుంది అమ్మ. మీరు ఎంత కష్టపడ్డా కానీ కుటుంబం మొత్తం రన్ చేయాల్సింది తనే కదా. తను లేకపోతే లేదు కదా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఇంకా మీకు 22-21 కావటం వల్ల ఏం అర్థం అవ్వట్లేదు. ఆ విలువ, అమ్మ విలువ ఎంత కష్టపడిందో మీకోసం తెలుసా అసలుకి? ఎప్పుడైనా చెప్తారమ్మా వీళ్ళకి? తెలుసండి, చూసే ఉంటారు కదా. అన్నీ చూశారు, కానీ కొన్ని చెప్పను.
మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదని. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఫస్ట్లో కష్టంగా ఉండేది. పస్తులే ఉండేవాళ్ళు అంటే వీళ్ళిద్దరిని ఏ లోటు లేకుండా అప్పులు చేసి అలా చేసి సాకాను. కానీ నాకు తెలుసు ఆ బాధలన్నీ, ఈ పాపకు తెలుసు. ఈ పాపకి ఎక్కువ తెలియదు పాప. అంటే ఇప్పుడున్న సొసైటీతో ఎలా ఉంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలో ఆ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారమ్మా మరి? నాకు తెలిసి వీళ్ళిద్దరూ పద్ధతిగానే ఉంటారు, నా మాట వింటారు బాగా. అందరితో ఎవరితో ఎక్కువ పూసుకోరు, మాట్లాడరు అనమాట. ఏమి మాట్లాడరు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నా వాళ్ళని గౌరవిస్తారు. డాన్సర్లు ఎంత సీనియర్ అయినా వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు వస్తే వాళ్ళనే గౌరవిస్తారు. వాళ్ళతోనే ఏది చేసినా డ్యాన్స్ చేసినా ఎక్కువ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా. అది నమ్మకం. కానీ వాళ్ళు పర్సనల్స్ అన్నీ చెప్తారు. ఇబ్బందులు ఏదన్నా చెప్తారు. అన్నిటికీ ఓకే చెప్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. వాళ్ళ వల్లే ఈరోజు మేము ముగ్గురం ఉన్నాము. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.